ఓం శ్రీ పరమాత్మనే నమః. పరమాత్మ మనకు విభూతి యోగంలో తన యొక్క విభూతులు ఏ ఏ పదార్థాలలో జీవరాశులలో నిండి ఉన్నాయో చెప్పాడు. వాటిని దృశ్య రూపకంగా విశ్వరూప సందర్శన యోగంలో చూపించాడు. తర్వాత అర్జునుడికి జ్ఞానోదయమైంది. కృష్ణుణ్ణి పరమాత్మగా అంగీకరించాడు. అప్పుడు అసలైన విషయం మొదలు పెట్టాడు కృష్ణుడు. భక్తి అంటే ఏమిటి, ప్రకృతి పురుషులంటే ఎవరు, క్షేత్రజ్ఞులు వారి గురించి చెప్పాడు. క్షేత్రంలో పుట్టిన ప్రతి జీవుడు తన స్వస్వరూపమే ఆత్మస్వరూపమని తెలుసుకుని పరమాత్మలో చేరడానికి మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మార్గం ఏమిటో దాని గురించి చెప్పాడు. ఆ మార్గంలో ఉన్న అడ్డంకుల గురించి తరువాత అధ్యాయంలో వివరించాడు. ఆ మార్గంలో ఉన్న అడ్డంకులే సత్వరజస్తమో గుణాలని, ఈ 3 గుణాలు అడ్డు తొలగిపోగానే జరిగేదే పురుషోత్తమ ప్రాప్తి అని, పరమాత్మలో ఐక్యం అవడమే పురుషోత్తమ ప్రాప్తి యోగమని ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాడు పరమాత్మ. ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తవుతుంది. అందుకే ఈ అధ్యాయం ఆఖరి శ్లోకంలో అర్జున, అతి గుహ్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చక్కగా బోధించాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, కృతకృత్యుడవుతాడు అని అన్నాడు. కానీ దాని తర్వాత 16, 17, 18 అధ్యాయాలలో ఇప్పటి వరకు చెప్పబడిన అంశాల యొక్క వివరణ ఇచ్చాడు పరమాత్మ. దేవతలు, అసురులు వారి యొక్క గుణాల గురించి 16వ అధ్యాయంలో తెలియజేశాడు. ప్రతి పని ఎంత శ్రద్ధగా చేయాలి, ఆ శ్రద్ధలో ఉండే రకాలేమిటి, సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధల గురించి చెప్పాడు 17వ అధ్యాయంలో. ఇక ఆఖరి అధ్యాయమైన 18వ అధ్యాయంలో సన్యాసం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, వీటి గురించి చెప్పాడు. సన్యాసం అంటే కర్మలను పరమాత్మకు అర్పించడం, దాని ద్వారా మోక్షం పొందడం. ఈ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది. ఇక మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశించి అందులోని అంశాలని తెలుసుకుందాం.